డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, కేసీఆర్ కు సిట్ మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌజన్య, మరి కాసేపట్లో పోలీసులు కేసీఆర్ ఇంటి దగ్గరికి రాబోతున్నారు. ఇప్పుడు నేనున్నది నందినగర్ బంజారాహిల్స్, ఇది కేసీఆర్ ఇల్లు. ప్రస్తుతానికైతే లైట్లు అయితే ఆపేసి ఉన్నాయి, సిబ్బంది అయితే ఎవరు లేరని చెప్తున్నారు. కాబట్టి నోటీసుల విషయం అయితే మాకు తెలియదు అన్నారు. కానీ మనకున్నటువంటి సమాచారం అయితే కాసేపట్లో పోలీసులు కేసీఆర్ ఇంటికి రాబోతున్నారు. ఎందుకంటే ఆయన నిన్న రిప్లైలో నాకు ఎర్రవల్లి ఫామ్ హౌస్, అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి సంబంధించిన అడ్రస్లో మీరు నోటీసులు ఇవ్వండి, విచారణకు కూడా సిద్ధమని చెప్పారు. అయితే పోలీసుల నుంచి వెర్షన్ ఏంటంటే ఇది అధికారికంగా నివాసము. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మొత్తంగా అధికారిక నివాసంగా దీని అడ్రస్సే ఉంది. కాబట్టి ఇప్పటికి అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేగా ఈ అడ్రస్సే ఉంది కాబట్టి ఈ అడ్రస్కి ఇస్తా అన్నట్లుగా మనకు పోలీసుల నుంచి అయితే సమాచారం అందుతుంది. అందుకే ఇక్కడికే రావాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ అడ్రస్కు సంబంధించి దాన్ని పోలీసులు నిరాకరించినట్టుగా అయితే సమాచారం ఉంది. సో మరి కాసేపట్లో పోలీసులు కేసీఆర్ ఇంటికి రాబోతున్నారు. ఇక మీడియా అడవుడు కూడా మనం చూస్తున్నాం. సో పెద్ద ఎత్తున అన్ని ఛానల్స్ కూడా కేసీఆర్ ఇంటికి వచ్చాయి, నందినగర్ దగ్గరికి. మరి కాసేపట్లో పోలీసులు కనుక నోటీస్ ఇస్తే, మరి ఇక్కడ ఇంటి దగ్గర అయితే ఎవరు లేరు, మీడియా మాత్రమే ఉంది, డోర్ వేసి ఉంది, ఒక సెక్యూరిటీ గార్డు మాత్రమే ఉన్నారు, రెగ్యులర్గా ఉండేటువంటి సెక్యూరిటీ గార్డు మాత్రమే మనకైతే కనపడుతున్నారు. ఇంట్లో తెలుసుకున్నప్పుడు ఇంట్లో కూడా పని వాళ్ళు కూడా లేరని చెప్తున్నారు. మరి చూడాలి, పోలీసులు వస్తే ఎవరికి నోటీస్ ఇస్తారు, మరి ఇక్కడ ఏమన్నా గోడకు అంటించి వెళ్తారా అనేది అయితే మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి దానికి సంబంధించినటువంటి డ్రాఫ్టింగ్ ఆల్రెడీ నిన్ననే నోటీసులు ఇచ్చారు. ఆ డ్రాఫ్టింగ్ కూడా సిట్ అధికారులు పూర్తి చేసినట్టుగా తెలిసింది. మరి కాసేపట్లో రాబోతున్నారు. అయితే ఇప్పుడు నోటీసులు ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. నిన్ననైతే కేసీఆర్ రిప్లై ఇచ్చారు, దానికి కారణాలు చెప్పారు, మనకు తెలిసినటువంటి విషయమే సౌజన్య. మరి ఇప్పుడు నోటీసులు ఇస్తే మళ్ళీ కోర్టుకు వెళ్దామని ఆలోచనలో ఉన్నట్టుగా బీఆర్ఎస్ వర్గాల ద్వారా సమాచారం అయితే అందింది. నేను సాయంత్రము తెలంగాణ భవన్లో ఉన్నప్పుడు కొంతమంది లీగల్ టీంకి సంబంధించి బీఆర్ఎస్ నేతలతో మాట్లాడినప్పుడు కూడా ఇదే అంశాన్ని చెప్పారు. కేసీఆర్ అవసరమైతే వాళ్ళు విషయాన్ని మేమైతే ఫామ్ హౌస్ అడ్రస్లో ఇవ్వమని చెప్పాము, విచారణకు కూడా సిద్ధమని చెప్పాము. కానీ సిట్ అధికారులు కనుక పట్టుదలతో కేసీఆర్కి ఇక్కడే నోటీసులు ఇచ్చి మీరు నందినగర్లోనే విచారణకు రావాలి, ఇట్లాంటి ఆదేశాలు కనుక ఉంటే కోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయనేది నాకున్నటువంటి సమాచారం. సాయంత్రం కూడా నేను కొంతమంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి లీగల్ టీంతో మాట్లాడినప్పుడు ఈ అంశాన్ని చెప్పారు. మరి నోటీసులు ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల దిష్టిబొమ్మలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్ధం చేశారు, కొంత నిరసన కూడా వ్యక్తమైంది. అటు కేటీఆర్ ట్వీట్ చేశారు, ఇంకొక వైపు హరీష్ రావు కూడా ట్వీట్ చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా ట్వీట్ చేశారు, నిన్న ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. సో ఈసారి మరి నోటీసులు ఇస్తే ఎప్పుడు ఇవ్వబోతున్నారు, విచారణకు ఎప్పుడు రావాలని కేసీఆర్ను పిలవబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తికరంగా ఉంది. ఫిబ్రవరి 1 అని చెప్పి మనకైతే సమాచారం అందుతుంది. కానీ నోటీసులు ఏముంది, ఎన్ని గంటలకు ఉంది అనేటువంటి విషయాలు మరి కాసేపట్లో పోలీసులు నందినగర్కి వచ్చి ఇక్కడ నోటీసులు ఇస్తే కానీ మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఎప్పుడు పోలీసులు రాబోతున్నారు ఏంటనేది కూడా మీడియా అంతా కూడా ఎదురు చూస్తుంది. వాళ్ళు వస్తే కానీ మనకు పూర్తి స్థాయిలో సమాచారం అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇది కేసీఆర్ ఇంటి దగ్గర నందినగర్లో ఉన్నటువంటి తాజా అప్డేట్స్. సౌమ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.